సేపట్లో సరదాగా మరి మిమిక్రీ రాష్ట్ర కన్వీనర్గా అంజలి మీడియా గ్రూప్ యొక్క ఎస్కే బాబర్ నా పేరు, స్టేట్ కన్వీనర్. మరి నేను ఈ యొక్క అంజలి మీడియా గ్రూప్లో వర్క్ చేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణలో భాగంగా మరి ఏఎన్ఆర్ గారిని ఒకసారి ఆహ్వానాన్ని తెలియజేద్దాం. వారు వచ్చి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ముందు వారు ఒక డైలాగ్ తీసుకుందాం. జయంతి మనిషికి జననంతో పాటు మరణం కూడా వెన్నట్టి ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నా కూడా ఏమి చేస్తున్నా కూడా చివరికి మనం నిద్రపోతున్నా కూడా అది మన కోసమే కార్చుకొని కూర్చుంటుంది. ఇది జీవిత సత్యం. ఈ విధంగా ఉంటే మరి ఏఎన్ఆర్ గారు ఇక్కడికి వస్తే ఏ విధంగా మాట్లాడతారో చూద్దాం. ఈరోజు అంజలి మీడియా గ్రూప్ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నారు. ఎంతోమంది చిన్నారులు మట్టిలో ఉన్న మాణిక్యాలందరినీ కూడా వెలికి తీయడానికి అంజలి మీడియా గ్రూప్ వారు చేస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిసారి ఇచ్చేస్తున్నటువంటి కళాకారులందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నారు. ఈ విధంగా మాట్లాడతారు. దయచేసి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. అంజలి మీడియా గ్రూప్ నాట్య విభాగం ఆధ్వర్యంలో కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ కొరకు ఏర్పాటు చేసిన అందర్ టీవీ శాస్త్రీయ సంగీత నృత్యోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, గురువులకు, నాట్య కళాకారులకు, తల్లిదండ్రులకు అంజలి మీడియా గ్రూప్ పక్షాన కళాభివందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అంజలి మీడియా గ్రూప్ మరియు కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ వ్యవస్థాపకులు, అంజలి మీడియా చైర్మన్ గారు శ్రీ కామిశెట్టి రాజ్ పటేల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కర్ణాటక సంగీత భీష్మాచార్యులు, ఓరుగల్లు కలామ తల్లి ముద్దుబిడ్డ శ్రీ డాక్టర్ వెనుకపల్లి తిరుపతయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రముఖ సామాజిక కవి, గాయకులు, రచయిత, పలు అవార్డుల గ్రహీత శ్రీ వల్లంపట్ల నాగేశ్వరరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ అంజలి మీడియా గ్రూప్ సాంస్కృతిక శాఖ రాష్ట్ర కన్వీనర్, మిమిక్రీ కళాకారులు శ్రీ ఎస్కే బాబర్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాము. కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ చీఫ్ కోఆర్డినేటర్, అందరి టీవీ ఉమ్మడి వరంగల్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీ కామిశెట్టి రంజిత్ కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అంజలి మీడియా గ్రూప్ నాట్య విభాగం రాష్ట్ర కన్వీనర్, కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్ జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీమతి డాక్టర్ దుంపేటి అనిత గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. అది నేనే, శ్రీ డాక్టర్ దుంపేటి అనిత కోట్లింగం గారు. అంజలి మీడియా గ్రూప్ కళావారం రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి మహిళా విభాగం ఎర్ర ప్రసన్న గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అంజలి మీడియా గ్రూప్ మహిళా విభాగం ఉమ్మడి జిల్లా కన్వీనర్ శ్రీమతి నాగజ్యోతి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అంజలి మీడియా గ్రూప్ మహిళా విభాగం హన్మకొండ జిల్లా కన్వీనర్ శ్రీమతి తడకపల్ల వాణశ్రీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అంజలి మీడియా గ్రూప్ మహిళా విభాగం హన్మకొండ సిటీ కన్వీనర్ ఎస్కే కాశమ్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అంజలి మీడియా గ్రూప్ జడ్చెర్ల మహబూబ్ డిస్టిక్ నుంచి
గాయత్రి మేడం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అంజలి మీడియా గ్రూప్ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఆహ్వానిస్తున్నాము. నాట్య గురువు గారు శ్రీ సుష్మా గారు, సమృద్ధి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, బోడుప్పల్, హైదరాబాద్ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ నాట్యరవళి అవార్డ్, ఇంకా ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ పొందిన మన గురువు గారు చిన్న వయసులోనే చాలామంది కళాకారులను తయారు చేస్తున్నందుకు చాలా సంతోషం మేడం. శ్రీ డాక్టర్ మెండం రమేష్ గారు, ఫేమస్ రచయిత అండ్ సింగర్, ఎంఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ, హైదరాబాద్. వీరు చాలామంది కళాకారులను కూడా తయారు చేస్తూ మనకు ఒక మంగ్లీ వంటి ఫేమస్ సింగర్ను కూడా మనకు ఇచ్చిన గురువు గారు వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి దామెరా స్రవంతి గారు, శ్రీ సాయి డ్యాన్స్ మ్యూజిక్ అకాడమీ. కుమారి శ్రీ కూనా అంజల్ పటేల్ గారు, జమ్మికుంట, నాట్య గురువు గారు, దీపాంజలి కళాక్షేత్రం వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మన ఈ అంజలి మీడియా కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ కార్యక్రమానికై మన అందరం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. స్టార్ట్ చేద్దామని లేట్ అయింది. మరి అంజలి మీడియా గ్రూప్ వారు ఈ యొక్క కళాకారుల కోసం ఈ యొక్క శాస్త్రీయ నృత్య నిర్వహణలో నిర్వహించడం, మరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ ఎంతోమంది ఈ యొక్క కళాకారులను వెలుగులోకి తేవడం కోసం శాయశక్తుల కృషి చేస్తూ వారందరి అభిమానాన్ని చూరగొంటుంది అంజలి మీడియా గ్రూప్. మరి కళాకారుల పక్షాన నిలబడుతూ ఇంకా ఎన్నో కార్యక్రమాలని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాం. మరి ఇంకా ఎంతోమంది కళాకారులు వెలుగులోకి రావాలి అన్న ఒక సంకల్పం మాత్రమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా మరి చిన్నారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాసేపట్లో మరొక అతిథి కూడా విచ్చేస్తున్నారు. ఓకే, సో కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకునే ముందుగా అందరూ మన్నించాలి. మన కార్యక్రమం వేదిక ఇది కాదు. శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారి కళా ప్రాంగణంలో మనం ముందుగా అనుకున్నాము. కానీ 2-3 రోజుల నుంచి వాతావరణం చూస్తే మనకు అనుకూలించే పరిస్థితి కనపడపోయేసరికి అప్పటి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ యొక్క వేదికను తీసుకోవాల్సి వచ్చింది. సో కొంత ఉదయం నుంచి వచ్చినటువంటి హైదరాబాద్ నుంచి వచ్చేసినటువంటి టీచర్ గారు ఇబ్బంది పడ్డట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది. సో కాబట్టి వారు అనేదిగా భావించవద్దు. ఎందుకంటే మేము అనుకున్న ఉద్దేశము కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ అనేది ఓరుగల్లు గడ్డపైన ఉన్నటువంటి ప్రఖ్యాత ప్రముఖమైన చారిత్రాత్మక నగరంగా ఉన్నటువంటి ఆ పేరుతోటి కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్. ఇది గతంలో పలు వేదికలపైన కార్యక్రమం నిర్వహించినప్పటికీ కూడా ఇది ప్రత్యేకంగా కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డు కోసం ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి వేదిక. ఈ యొక్క కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డుకు వ్యవస్థాపకుడు నేను ఉన్నప్పటికీ కూడా దీనికి చీఫ్ కోఆర్డినేటర్గా మా సోదరులు కాంశెట్టి రంజిత్ కుమార్ గారు ఉన్నారు. తర్వాత జ్యూరీ మెంబర్గా నాట్య గురువులు, తర్వాత అంజలి మీడియా గ్రూప్ సాంస్కృతిక అంటే శాఖలో నుంచి నాట్య విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది, శాస్త్రీయ నృత్యం. ఆ విభాగానికి రాష్ట్ర కన్వీనరు మరియు ఈ కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డుగా ఉన్నటువంటి ఈ యొక్క కమిటీ కూడా జ్యూరీ మెంబర్గా ఉన్నటువంటి డాక్టర్ దుంపేటి అనిత గారి యొక్క సారథ్యంలో మొట్టమొదటి కార్యక్రమం ఇది. కావున ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ప్రాంతాల నుంచి కూడా అందరినీ పిలిచి తర్వాత మీ అందరి ఆశీస్సులతోటి మీ ప్రాంతంలో మీ నాట్యాలయంలో కానీ మీ యొక్క స్థానికంగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో ఆలయాల్లో కానీ ఈ కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ నిర్వహించాలని మా ప్రధాన ఉద్దేశం.
ఎన్నో వేదికల మీద పిల్లలు నృత్యం చేస్తూ ఉంటారు. సరే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మెమోంటో లేదా సర్టిఫికేట్ లాంటి ఇచ్చి పంపించడం వరకు ఇది జరుగుతూ ఉంది. అనునిత్యం మనం చూస్తున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఒకటంటే మీరు చూడొచ్చు, నృత్యాంజలిని గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము దాదాపుగా కూడా ఈ యొక్క కార్యక్రమం అనౌన్స్ చేసినాము. అంటే ఈ డి షోలు లాంటి ఎన్నో షోలు ఉన్నాయి, కానీ శాస్త్రీయ నృత్యానికి ప్రత్యేకంగా ఏ ఎపిసోడ్లు అనేది ఎక్కడైతే చూడలేదు మేము. బహుశా మరి అంటే మేము చూడలేదు, తర్వాత ఎవరు కూడా ఎక్కువ పెట్టలే. ఎందుకంటే శాస్త్రీయ నృత్యం అనేది ఇది ఒక మన ప్రాచీన సాంప్రదాయంతో కూడినటువంటి ఒక కళ. ఇది ఆ యొక్క కళను మరి పేరెంట్స్ ఈరోజు మీరు మీ పిల్లలకు నేర్పించడము, ఏమి రాకపోయినా కూడా ఆ కళని నమ్ముకొని ఆ కళాకారులను తయారు చేస్తున్న గురువులు కూడా ఈరోజు పరంపరంగా అంటే మన సాంప్రదాయ వారసత్వంగా కొనసాగించుతున్నటువంటి గురువులకు మొట్టమొదట నేను కళాభివందనాలు తెలియజేస్తూ, మరి మీ అందరి ఆలోచనలోకి వెళ్ళి వచ్చిందే నృత్యాంజలి. త్వరలో మనము ఏ ఎపిసోడ్గా దీన్ని ప్రారంభించుకోబోతున్నాం. అంటే మనం చేసుకున్నటువంటి ప్రతి కార్యక్రమం నుంచి మేము కొందరిని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ఏ ఎపిసోడ్గా మనం తీసుకోవడానికి ఈ నృత్యాంజలి కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాము. కావున ఈ వేదికకు కానీ ఈ కార్యక్రమానికి కానీ ఒక ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఉన్న లోటుపాట్లు ఉన్నా కూడా ఇది మీదిగా మీ ఇంటి కార్యక్రమంగా భావించి అనేదిగా భావించడం గురువులందరికీ కూడా మరొక మారున పేరున అంజలి మీడియా గ్రూప్ సాంస్కృతిక శాఖ మరియు అన్ని విభాగాల పక్షాన కృతజ్ఞతలు, ప్రత్యేకంగా శుభాకాంక్షలు చిన్నారులో తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఓరుగల్ అనగానే మనకు దాదాపుగా కూడా ఒక్కొక్క కళలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రాధాన్యత అంటే ప్రముఖుల వ్యక్తులు ఉన్నారు. తెలంగాణ గడ్డపైన కావచ్చు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు. మన మధ్యలోకి కర్ణాటక సంగీత ప్రముఖ విద్వాంసులు ఓరుగల్లు కళామతల్లి ముద్దుబిడ్డ, తర్వాత కర్ణాటక సంగీత భీష్మాచార్యులు శ్రీ డాక్టర్ వెనకపల్లి తిరుపతయ్య గారు మన మధ్యలో రాబోతున్నారు. వారు రాగానే మన కార్యక్రమం కూడా ప్రారంభించుకుందాం. దీనికి సంబంధించి ముందు మా అంజలి మీడియా గ్రూప్ సంబంధించి ఈ విభాగాల్లో ఎలాగైతే ఉన్నాయో అన్ని విభాగాలకు సంబంధించి కూడా కళావరం కన్వీనర్ ఎర్ర ప్రసన్న గారు, సో వారు కవి రచయిత, సో వారు, తర్వాత కాశమ్మ గారు హన్మకొండ సిటీ కన్వీనర్గా ఉన్నారు వారు మహిళా విభాగానికి. తర్వాత జడ్చల్ నుంచి విచ్చేసిన వారు అంజలి మీడియా గ్రూప్ సంబంధించిన గాయత్రి గారు, వారు కూడా కమిటీ మెంబర్గా ఉన్నారు. తర్వాత శ్రీ తడకమల్ల వాణిశ్రీ గారు, వారు న్యాయవాది, అంజలి మీడియా గ్రూప్ మహిళా విభాగానికి హన్మకొండ జిల్లా కన్వీనర్గా ఉన్నారు. తర్వాత గురువులు అంజలి పటేల్ గారు, తర్వాత సుష్మా గారు, తర్వాత మెండెం రమేష్ గారు, వారు కూడా గతంలో సంక్రాంతి కార్యక్రమం నిర్వహించినప్పుడు సో వారు చక్కటి, ఎందుకంటే నేను వారితో మాట్లాడడం తర్వాత వారి గురించి తెలుసుకోవడం జరిగింది. వారి శిష్యుల్లో ఈరోజు చాలామంది ప్రముఖ గాయకులు ఉన్నారు. సో అది నిజంగా కూడా మన ప్రాంతం, మన తెలంగాణ ప్రాంతం కావచ్చు, మన యొక్క ప్రాంతం అంతా నిజంగా కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, తర్వాత ముఖ్యంగా అంజలి మీడియా గ్రూప్లో సాంస్కృతిక శాఖ ఉంది. ఆ శాఖకు రాష్ట్ర కన్వీనర్గా ఉన్నటువంటి మా సోదరులు ఎస్కే బాబర్ గారు, ఈ మధ్యనే కొత్తగా మేము మిమిక్రీ విభాగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మిమిక్రీ విభాగానికి కూడా వారే కన్వీనర్గా, రాష్ట్ర కన్వీనర్గా ఉన్నారు. సో మన మధ్యలో ఇంకా అతిథులు వస్తారు. కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. ఇక మధ్యలో మనం మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే సమయం కూడా చాలా ఆలస్యమైంది. మనం ముందుగా ఒక నృత్యంతో ప్రారంభించుకొని అంటే దాని తర్వాత మనం ఈ యొక్క సంబంధించి ఉందాం. హాసిని మా అంజలి మీడియా గ్రూప్ సంబంధించిన అంబాసిడర్, ఎందుకంటే తను మంచి నృత్యం, తర్వాత వారి అమ్మగారు కూడా అంటే కాశమ్మ గారు కూడా అంజలి మీడియా గ్రూప్లో కూడా వారు సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా కూడా మేము కార్యక్రమం కొనసాగించేది సంబంధించిన హాస్య నృత్యంతో ప్రారంభమవుతుంది, అది ఏ వేదికైనా. కాబట్టి హాస్య నృత్యంతో మనము ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. మరొక మారు విచ్చేసిన తల్లిదండ్రులకు, గురువులకు, మా అంజలి మీడియా గ్రూప్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.